ఉన్నారు. ఇప్పుడు దైవజనుడు కృపావరి గారు వారి పిల్లల వారి కుటుంబ జీవితాల్లో కూడా వారి పరిచర్య జీవితాల్లో దేవుడు ఎన్నో ముగించలేనటువంటి ఆశ్చర్య కార్యాలు చేశారు. వాటన్నిటిని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం బదులమైన కృతజ్ఞత అనేది మనలో ఉంటే గనక దేవుడు ఉన్నతమైనటువంటి గొప్ప కార్యాలు ప్రభు చేస్తారు. ఈ కుటుంబాల పట్ల ప్రభు చేసిన కార్యాలను బట్టి నేను మనసారా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. రానున్నప్పుడు దినాలు నుండి అనేక మందికి దీవెనకరంగా ఉండాలని నేను మనసారా కోరుతూ మాకు ముగిస్తున్నాను. శుభములు తెలియజేసిన బ్రాహ్మణులకు వందనాలు. మరి ఈ సమయంలో ప్రసన్న కుమార్ గారు ఉమ్మడి చెప్తే వచ్చిన ప్రార్థన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. మనం వచ్చినట్లయితే చిన్న చేస్తున్నాము. సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు. మహోన్నతుగా మహా ఉపకారికి చెల్లిస్తున్నాము తండ్రి. ఇవ్వడమ తండ్రి మీరు ప్రేమించి ఆశీర్వదించిన ఆయనకి స్తోత్రాలు తండ్రి. వాంప్రసాదను బట్టి తన భార్యను బట్టి ప్రభావ వరకు బ్రదర్ను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిద్దరినీ తండ్రి మీరు ఆశీర్వాదకరంగా ఆయన నుంచి తండ్రి వర్తలకు ఫలాన్ని ఇచ్చిన ఆయన స్వాస్థ్యంగా బహుమానముల తండ్రి ఇద్దరికి నాయన కట్టు ఫలాన్ని ఇచ్చావు తండ్రి. ఇది నాకు నాయన నీటిగా తండ్రి సేవకులు విశ్వాసం సంఘం సంస్థల్లో ప్రభావ తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన దాని అనేకమైన విషయాలు తండ్రి ఆయన కృతజ్ఞతనే తండ్రి రూపంలో తండ్రి మీరు వీటికి ఏర్పాటు చేసి కుటుంబాన్ని చేస్తాయండి. తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యం దాయిచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన కూడా దైవజనుల ద్వారా కొన్ని విషయాలు తండ్రి మీరు మాట్లాడి దర్శించున్నాం. ఏ ఇస్తున్నాము వరించున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు. ఈ సమయంలో దయాప్రకాష్ గారు శుభవచనాలు తెలియజేయాల్సిందిగా ప్రార్థన. ప్రసాద్ గారు చాలా గొప్ప సాక్ష్యం మనం విన్నామండి. మరి నిజంగా మరి కుటుంబంలో ఆశీర్వాదకర కార్యం ఏదైనా ఉందంటే మనం బైబిల్ నుంచే మాట్లాడుకోవాలండి. ఒక నిమిషం బైబిల్ అందరికీ తెలిసిన వాక్యం ఏంటంటే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని 70 సంవత్సరాల్లో పిలుస్తాడండి. అబ్రహామును లేచి ఈ తండ్రి అద్దరి నుండి ఈ బంధువుల ఇంటి నుండి ఈ స్వదేశం విడిచి నేను నీకు చూపించే బాబు దేశంలో వెళ్ళము, నేను ఆశీర్వదించను, నిన్ను ఆశీర్వదించిన వారు ఆశీర్వదించబడదు, నిన్ను శపించబడతాయి. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముకి కుమారుడు లేదు, స్వాస్థ్యము లేదు. అతను దేవుడు ఎరగనవాడిగా అన్యుడిగా ఉన్నాడు. బబులోను దేశంలో విగ్రహారాధన జరుగుతున్న సమయంలో దేవుని యొక్క పిలుపు అబ్రహాముకి మరి వచ్చిందండి. అబ్రహాముని దేవుడు ఎందుకంటే ప్రముఖంగా మనకి విశ్వాసానికి మనకి తండ్రిగా పోల్చారంటే ఆయన ఏమి రుజువు చూడకుండా దేవుని యొక్క మాటని నమ్మాడండి. నమ్మి దేవుడు ఎక్కడికైతే రమ్మాడో అక్కడికి ఆ స్థలం కూడా చూడకుండానే ఆయన దేశాన్ని విడిచి బయటకు వచ్చాడు. ఈ రోజుని ఆ యొక్క అబ్రహాం జీవితంలో జరిగిన కార్యం ఏంటంటే విశ్వాసమే అక్కడ ప్రధానమైందండి. ఎందుకంటే విశ్వాసము అనగా నిరీక్షించబడి వాళ్ళ యొక్క నిజ స్వరూపమును రుజువై ఉన్నదన్న ఉద్దేశం అబ్రహాంలో నెరవేర్చ జరిగింది. అప్పుడు దేవుడు చక్కగా ఆయనకి ఒక వాస్తవాన్ని ఇచ్చాడు. మరి వృద్ధాంతంలో ఉన్నప్పుడు కూడా ఒక కుమారుని అనుగ్రహించాడు. దేవుడి యొక్క మాటని అతను విశ్వసించి విశ్వాసం ద్వారా ఆయన మన యొక్క బైబిల్ గ్రంథంలో పాత్రగా అబ్రహాం ఎన్నుకున్నాడు. కాబట్టి ఈరోజు మరి ప్రాంతంలో మరి నిలబడి ఈరోజు తన యొక్క కుమారుడు మరి కుమార్తె అన్నయ్య కుమార్తె యొక్క మరణప్రసాదం అయినప్పటికీ కార్యక్రమం కంటే దేవుని యొక్క కార్యానికి ప్రాధాన్యత ఇచ్చాడండి. మరి నిజంగా అబ్రహాం ఎలా అయితే అతను ఏవైతే కలిగి ఉన్నా అవన్నింటినీ విడిచిపెట్టాడండి. ఆ స్వజనులు ఎంతో మంది అనుకుంటారు, నీకు ముసలివాడు నీకు ఎక్కడ